వెల్కమ్ టు ఎడ్జిటి స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ హనీ సర్కిల్ అనే యొక్క న్యూ టెక్స్ట్ బుక్కు సంబంధించిన ఫస్ట్ లెసన్ అయినటువంటి హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అనే లెసన్కు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి, అలాగే వర్కింగ్ విత్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. 6th క్లాస్ ఇంగ్లీష్లో వచ్చేసి టోటల్గా 8 లెసన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనం ముందుగా మొదటి లెసన్కు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి, అలాగే వర్కింగ్ విత్ లాంగ్వేజ్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డిడ్ ప్యాట్రిక్ థింక్ హిస్ క్యాట్ వాస్ ప్లేయింగ్ విత్, వాట్ వాజ్ ఇట్ రియల్లీ. ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంది. దీనికి సంబంధించిన ఆన్సర్ని చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్ వచ్చేసి Patrick thought that his cat was playing with a little doll, but it was really a man of the teenage size. ఇక్కడ వచ్చేసి Patrick thought that his cat was playing with a little doll, but it was really a man of the teenage size. Next, second question. Why did the little man grant Patrick a wish? ఇక్కడ వచ్చేసి why did the little man grant Patrick wish? ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పారాగ్రాఫ్ 2లో ఉంది. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ద లిటిల్ మ్యాన్ గ్రాంటెడ్ ప్యాట్రిక్ విష్ బికాజ్ హీ వాంటెడ్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ క్యాట్. ఇక్కడ వచ్చేసి ద లిటిల్ మ్యాన్ గ్రాంటెడ్ ప్యాట్రిక్ విష్ బికాజ్ హీ వాంటెడ్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ క్యాట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ వాజ్ ప్యాట్రిక్స్ విష్. ఇక్కడ వచ్చేసి వాట్ వాజ్ ప్యాట్రిక్స్ విష్. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పారాగ్రాఫ్ 3లో ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ప్యాట్రిక్ వాంటెడ్ ద లిటిల్ మ్యాన్ టు డూ ఆల్ హిస్ హోంవర్క్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ విచ్ వాస్ ఫర్ 35 days. ఇక్కడ వచ్చేసి ప్యాట్రిక్ వాంటెడ్ ద లిటిల్ మ్యాన్ టు డూ ఆల్ హిస్ హోంవర్క్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ విచ్ వాస్ ఫర్ 35 days. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. In what subjects did the little man need help to do Patrick's homework? దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పారాగ్రాఫ్ 5 మరియు 6లో ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ద లిటిల్ మ్యాన్ నీడెడ్ ప్యాట్రిక్స్ హెల్ప్ ఇన్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ హ్యూమన్ హిస్టరీ. ద లిటిల్ మ్యాన్ నీడెడ్ ప్యాట్రిక్స్ హెల్ప్ ఇన్ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ హ్యూమన్ హిస్టరీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. హౌ డిడ్ ప్యాట్రిక్ హెల్ప్ హిమ్. హౌ డిడ్ ప్యాట్రిక్ హెల్ప్ హిమ్. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పారాగ్రాఫ్ 7లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన ఆన్సర్ ప్యాట్రిక్ హెల్ప్డ్ హిమ్ బై కన్సల్టింగ్ ఎ డిక్షనరీ, గైడింగ్ ద లిటిల్ మ్యాన్ ఇన్ డూయింగ్ సమ్స్ ఇన్ అర్థమెటిక్స్ అండ్ రీడ్ అవుట్ పోర్షన్ ఫ్రమ్ హిస్టరీ బుక్. ఇక్కడ వచ్చేసి ప్యాట్రిక్ నీడెడ్ హెల్ప్ బై కన్సల్టింగ్ ఎ డిక్షనరీ, guiding the little man in doing sums in arithmetics and read out portion from his history book. Next, sixth question. Who do you think did Patrick's homework, the little man or Patrick himself? Give reasons for your answer. ఇక్కడ వచ్చేసి who do you think did Patrick's homework, the little man or Patrick himself? Give reasons for your answer. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి పారాగ్రాఫ్ 9 అండ్ 10లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఇట్ వాజ్ నాట్ ద లిటిల్ మ్యాన్ బట్ ప్యాట్రిక్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ డిడ్ హిస్ హోంవర్క్ యాజ్ లిటిల్ మ్యాన్ డిడ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ in English, Maths and Human History. Patrick had to consult a dictionary, guide him with Maths and help him to read too. He stayed up at nights and worked hard. Therefore, it was Patrick who did the homework. ఇక్కడ వచ్చేసి it was not the little man but Patrick himself had did his homework
యాజ్ లిటిల్ మ్యాన్ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఇన్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ హ్యూమన్ హిస్టరీ. Patrick had to consult dictionary, guide him with maths and help him to read too. He stayed up at nights and worked hard. Therefore, it was Patrick who did the homework. ఇంతటితో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది.